తెలుగు పాటల్లో సాహిత్యం గురించి చెప్పాలంటే వేటూరి ముందు శకం తర్వాత శకం అని చెప్పక తప్పదు. పదాల అమెరికను చూసి అది వేటూరి పాటేనని శ్రోతలు బల్లగుద్ది చెప్పగలరంటే అతిశయోక్తి కాదు. అటువంటి సాహితీ ప్రేమికుణ్ణి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ మహనీయుడి పేరుతో పురస్కారాలను అందజేశారు. చలనచిత్ర రంగంలో ఎన్నో సేవలందించిన గాయనీ గాయకులు, రచయితలు, సంగీత దర్శకులకు వేటూరి పురస్కారాలు అందించారు. వేటూరి గీతాంజలి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ సత్యసాయి నిగమాగమంలో నిర్వహించారు. వేటూరి పాటల తోటల నుంచి కొన్ని పాటలను పాడి సంగీత ప్రియులను అలరించారు. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పరము భావములో భంగిమలో గానములో గమకములో భావములో భంగిమలో గానములో గమకములో ఆంగికమౌతపమీగతి సేయగనాద వినోదము నాట్య విలాసం పరమ సుఖము పరము యమహానగరి కలకత్తాపురి నమహోగిలి ఔరావారధి యమహానగరి కలకత్తాపురి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి మహానగరి కలకత్తాపురి నమహోగిలి ఔరావారధి. ప్రముఖ గాయని ఎస్ జానకి, ప్రముఖ గాయకుడు కోటికి జీవిత సాఫల్య పురస్కారాలను దర్శకరత్న దాసరి అందించారు. వేటూరి ప్రశంసా పురస్కారాలను గాయని గోపికా పూర్ణిమ, గాయకుడు మల్లికార్జునకు అందించారు. గీత రచయితలు చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజకు ప్రతిభా పురస్కారాలు అందించారు. అలాగే జ్ఞాపికతో సత్కరిస్తున్నారు. ఈ ప్రతిభా పురస్కారం కింద 50,000 రూపాయల నగదు బహుమానాన్ని కూడా శ్రీ గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా అశోక్ తేజ గారు అందుకుంటున్నారు. మనసులను కదిలించే పాటలు రాసిన వేటూరిని అతిథులు గుర్తు చేసుకున్నారు. అభిమానుల హృదయాల్లో అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రశంసించారు. ఆ కీర్తిని ఇంకా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఇంకా ఆ తరం తర్వాత తరం కూడా మాట్లాడుకుంటాం. ఆయన ఆవేదన పడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఆయన పాటల్లో ద్వంద్వార్థాలు ఉంటాయి అని, శ్రీకృష్ణు గురించి భక్తిగా హే భగవాన్ కృష్ణ అని రాసిన వాళ్ళకు కృష్ణుడి లీలల గురించి కూడా రాయాలి కదా. ఆ రెండూ చేయగలిగితేనే కవి, లేకపోతే పనికిరాడు. మంచి మంచి పాటలు, వేటూరి గారి పాటలు ఎన్నో పాడాను. ఇప్పుడు కాదు, దొరరాక కోసం వేచి ఉన్నవి నా కనులు, గిరికోన కోయిల మోయలేదికయి బ్రతుకు. అదొక యుగం. చక్రవర్తి సంగీతం, వేటూరి పాటలు, పరుచూరి మాటలు, ఆ 3 కార్డులే కనపడతా ఉండేవి. దగ్గర దగ్గర ఒక 100 సినిమాలో 150 సినిమాలు మావి. అంత కాంబినేషన్. భార్య జేబు వెతుకుతుంది, అమ్మ కడుపు వెతుకుతుంది, స్నేహితుడు కళ్ళు వెతుకుతాడురా. ఆ కళ్ళల్లో కష్టం ఉందో సుఖం ఉందో వాడు చెప్పకుండా తెలుసుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఆ మహానుభావుడి యొక్క అవార్డును అందుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సినిమా ప్రపంచంలోని ఇది ఏ స్కూలు అంటే నాది స్కూలు కాదు, దాసరి యూనివర్సిటీ అని చెబుతాను సార్. ఈ సందర్భంగా వేటూరి జీవిత విశేషాలను, ఆయన వ్యక్తిత్వాన్ని భక్తులు కొనియాడారు.
కీర్తిని మిగిల్చి వెళ్లిన ఆ మహనీయుణ్ణి నిత్యం స్మరించుకుంటున్నామని పేర్కొన్నారు. ఆయన పాటల తోటలో ఎందరో విహరిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దర్శకులు కోదండరామిరెడ్డి, వైవిఎస్ చౌదరి, పలువురు సినీ కళాకారులు పాల్గొన్నారు.